హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ సిరీస్ పేరు తాలి. ఇది ఒక ట్రాన్స్జెండర్ నిజ జీవిత కథ. సిరీస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, గౌరీ అనే ట్రాన్స్జెండర్ తన గురించి తను చెప్పుకుంటున్న వాయిస్ వినిపిస్తుంది. అది ఏంటంటే, తన పేరు గౌరీ అని, తనని కొంతమంది హిజ్రా అని, మరి కొంతమంది సోషల్ వర్కర్ అని, ఇంకొంతమంది అల్లరి అని అనుకుంటూ ఉంటారు. కానీ తన కోసం ఈ ప్రపంచంలో అమ్మ అని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారని చెప్తుంది. ఈ స్టోరీలో తను అవమానాలను అధిగమించి ముందుకు ఎలా వెళ్ళగలిగానో చెప్తాను అంటుంది. ఇప్పుడు మనకి గౌరీ చిన్నతనం చూపిస్తారు. గౌరీ అసలు పేరు గణేష్. గణేష్ స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ అడుగుతుంది, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని. అప్పుడు గణేష్, నేను అమ్మని అవుతాను, నాకు ఇంట్లో పనులు చేయడం, పిల్లల్ని కనడం ఇష్టం అని చెప్తాడు. అది విన్న టీచర్ ఒక మగాడు తల్లి కాలేడని కోప్పడుతుంది. క్లాస్లో స్టూడెంట్స్ కూడా గణేష్ సమాధానం విని అతన్ని చులకనగా చూస్తూ నవ్వుతారు. ఇంకా గణేష్ ఇంట్లో తన అమ్మతో నేను ఎందుకు తల్లిని కాలేను అని అడుగుతాడు. అప్పుడు గణేష్ అమ్మ, పిల్లల్ని కంటేనే కదా తల్లి అయ్యేది, మగాడి ఎప్పటికీ తల్లి కాలేడని చెప్తుంది. అప్పుడు గణేష్, అయితే నేను మగాడిగా ఉండడం నాకు ఇష్టం లేదని గదిలోకి వెళ్ళిపోతాడు. నైట్ గణేష్ అమ్మ గణేష్తో నీ హెయిర్ బాగుంది అని అంటుంది. అప్పుడు గణేష్, నేను లాంగ్ హెయిర్ పెంచుకుంటా అంటాడు. అప్పుడు గణేష్ అమ్మ బాధతో, మీ నాన్నకి చెప్పొద్దు, ఇలా మాట్లాడొద్దు మీ నాన్న ముందు అని చెప్తుంది. తర్వాత ఒకరోజు గణేష్ నెయిల్ పాలిష్ అండ్ లిప్స్టిక్ వేసుకొని, బొట్టు పెట్టుకొని, చున్నీ కప్పుకొని అద్దంలో సిగ్గుపడుతూ ఉండడం గణేష్ అమ్మ చూస్తుంది. ఇక్కడితో ఈ సీన్ కట్ అయిపోయి మనకి గణేష్ నుండి గౌరీగా మారిన ట్రాన్స్జెండర్ని చూపిస్తారు. గౌరీ తన దగ్గర ఉన్న నగలను అమ్మడానికి ఒక షాప్కి వెళ్తుంది. అక్కడ షాప్ కీపర్తో నేను సాయిబాబాకి చెప్పేశాను, మీరు మంచి ప్రైస్ ఇవ్వాలంటుంది. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, గౌరీ సాయిబాబా పరమ భక్తురాలని. ఇంకా షాప్ కీపర్ అడుగుతాడు, మీరు తీసుకొచ్చిన బంగారం డిజైన్ చాలా రేర్గా ఉంటుంది, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అని. అప్పుడు గౌరీ, నాకు 12 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి డబ్బు కావాలంటుంది. అది విన్న షాప్ కీపర్ అమ్మ ఏంటా అని షాక్ అవుతాడు. అప్పుడు గౌరీ, నేను దేవకిని కాలేకపోయినా యశోదను అవుతాను అంటుంది. ఈ డైలాగ్ చాలా మందికి అర్థమైపోతుంది, కానీ ఎవరికైనా అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్రీకృష్ణుడిని కన్న తల్లి దేవకి, కానీ పెంచిన తల్లి యశోద. సో గౌరీ తను కనలేకపోయిన పిల్లలకి యశోద లాంటి తల్లిని అవుతాను అని చెప్తుంది. ఇంకా నైట్ గౌరీ పిల్లలతో సరదాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు గౌరీతో పాటు ఉండే మున్న ఒక కోర్ట్ కేసు గురించి గౌరీతో మాట్లాడతాడు. మనకి ఆ కన్వర్జేషన్లో ఏం తెలుస్తుందంటే, గౌరీ ట్రాన్స్జెండర్స్కి పౌరసత్వ హక్కులు కల్పించే కేసు గురించి కోర్టులో ఫైట్ చేస్తుందని. ఇంకా పిల్లలు గౌరీ అందరూ నైట్ పడుకున్నప్పుడు కొంతమంది వచ్చి తన ఇంటి మీద రాళ్లు వేసి, నీకు న్యాయం కావాలా అది ఇది అని పారిపోతారు. ఇంకా నెక్స్ట్ డే సుప్రీంకోర్టులో ఈ కేసు మీద జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. గౌరీ రెడీ అయి కోర్టుకి బయలుదేరుతుంది. దారిలో సిగ్నల్స్ దగ్గర ఒక ట్రాన్స్జెండర్ వచ్చి మనీ అడుగుతుంది. అప్పుడు గౌరీ, నీకు మనీ కావాలా జాబ్ కావాలా అంటే మనీ కావాలని అంటుంది ట్రాన్స్జెండర్. సరే అని ఆ ట్రాన్స్జెండర్ పేరు, ఊరి పేరు, ఇంటి పేరు, గ్రూప్ పేరు అన్ని క్వశ్చన్స్ ఫ్లోలో అడుగుతుంది గౌరీ. ఆ ట్రాన్స్జెండర్ కూడా ఫ్లోలో ఆన్సర్స్ చెప్తుంది. అలా అడుగుతూ గౌరీ, నీ భార్య పేరేంటి అంటుంది. అప్పుడు ఆ ట్రాన్స్జెండర్ ఫ్లోలో చెప్పేస్తుంది. ఇంకా తను ట్రాన్స్జెండర్ కాదు మగాడని దొరికిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కార్లో గౌరీని అమాండా అనే అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది. అమాండా అడుగుతుంది, మీ నాన్నగారు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ఇలా ట్రాన్స్జెండర్గా మారాలనుకున్నప్పుడు అని. అప్పుడు గౌరీ, తన నాన్న 16 ఏళ్ల నుండి మాట్లాడట్లేదని ఫ్లాష్ బ్యాక్కి మళ్ళీ తీసుకెళ్తారు. గణేష్ ఒక అమ్మాయి డ్రెస్ వేసుకుని అమ్మాయి సాంగ్కి డాన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడికి గణేష్ నాన్న వచ్చి గణేష్ని ఇంట్లోకి లాక్కెళ్ళి, నీకు డాన్స్ చేయడానికి ఇంకా ఏ పాటలు దొరకలేదా, నేను ఏ రోజైనా మిమ్మల్ని బాధ పెట్టానా, మరి మీరెందుకు ఇలా చేస్తున్నారని కోపడతాడు. ఇంకా గణేష్తో ఇలా అమ్మాయిగా ఎప్పటికీ మారొద్దని చెప్తాడు. ఆ టైంలో గణేష్ నాన్నకి హెల్త్ కూడా పాడవుతుంది. తర్వాత కొన్ని రోజులకి గణేష్ అమ్మ చనిపోతుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ నుండి నార్మల్ సీన్కి వస్తాము. ఇది విన్న అమాండా, అయితే అదేనా నీ మొదటి యుద్ధం అని అడుగుతుంది. అప్పుడు గౌరీ, అవును, మొదటి యుద్ధం నా గుర్తింపు కోసం, రెండవ యుద్ధం నేను బతకడం కోసం, ఇప్పుడు నేను చేస్తున్న మూడవ యుద్ధం సమానత్వం కోసం అని చెప్తుంది. ఇంకా గౌరీ కోర్టుకి రీచ్ అవుతుంది. కోర్టులో గౌరీ మీద ఒక లాయర్ నల్ల సీరా పోసి వెళ్ళిపోలేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తాడు. ఇంకా గౌరీ అక్కడే ఉన్న పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు గౌరీని చులకనగా మాట్లాడతారు. అప్పుడు అమాండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం అంటుంది. కానీ గౌరీ, నేను స్టేషన్ లోపలికి వెళ్ళను,
ఎందుకంటే నాకు పోలీస్ యూనిఫామ్ చూస్తే కష్టంగా ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్న స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ పోలీసులు నాకు అన్నం తినిపిస్తారు. ఇప్పుడు నాతో ఏదీ లేదు, నేను స్టేషన్ లోపలికి రానంటుంది. అప్పుడు అమాండా అడుగుతుంది, నీ రెండవ యుద్ధం జీవించడానికి పోరాడడం ఎప్పుడు స్టార్ట్ అయింది అని. అప్పుడు గౌరీ మా అమ్మ చనిపోయాక మొదలైంది అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. గౌరీ అక్క పెళ్ళైపోయి వెళ్ళిపోతుంది. గౌరీ తన నాన్న కలిసి ఉంటారు. గౌరీ నాన్న తనని ఒక మగాడిగా మార్చడానికి చాలా ప్రయత్నించారు. ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్తారు కౌన్సిలింగ్కి. అక్కడ డాక్టర్ గణేష్ని, నీకు అమ్మాయిలను చూస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు నిన్ను ముట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు గణేష్, నాకు అమ్మాయిల సాఫ్ట్ హ్యాండ్స్ నచ్చవు, అబ్బాయిలే నచ్చుతారు, నాకు శారీ, బ్యాంగిల్స్, బొట్టు ఇవన్నీ ఇష్టం అంటాడు. అప్పుడు డాక్టర్, ఇలా డిఫరెంట్గా ఉంటే నువ్వు ఈ ప్రపంచంలో బతకలేవు అంటాడు. అప్పుడు గణేష్, నేను డిఫరెంటే కానీ తప్పేం చేయట్లేదుగా అంటాడు. ఇంకా డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చి గణేష్ని పంపించేస్తాడు. ఇంకా రోజు గణేష్ నాన్న గణేష్కి టాబ్లెట్స్ ఇస్తాడు. కానీ అవి గణేష్ వేసుకోకుండా బెడ్ కింద దాచేస్తాడు. ఒకరోజు గణేష్ ఒక ట్రాన్స్జెండర్ని చూసి తనని మీలా అవ్వాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు ఆ ట్రాన్స్జెండర్ నవ్వి గణేష్ని తన ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంకోవైపు గణేష్ నాన్న ఒక ట్రాన్స్జెండర్ చనిపోవడంతో అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అవి తీసుకుంటూ ఉంటాడు. అక్కడే ట్రాన్స్జెండర్ ఇంట్లో గణేష్ నాన్న ఒక అమ్మవారి ఫోటో చూస్తాడు. ఇంకా గణేష్ రోజు ఆ ట్రాన్స్జెండర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్తో సరదాగా గడుపుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక నైట్ గణేష్ నాన్న గణేష్కి గడ్డం రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం తన కూతురికి కాల్ చేసి చెప్తాడు. కట్ చేస్తే గణేష్ అండ్ తన నాన్న ఒకరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు గణేష్ బిహేవియర్ ఒక అమ్మాయిలా ఉండడం చూసి అక్కడ అబ్బాయిలు అమ్మాయి అనుకుని ఏడిపిస్తూ ఉంటారు. అది చూసిన గణేష్ నాన్న ఆ అబ్బాయిలను కొట్టి పంపించేస్తాడు. నెక్స్ట్ డే గణేష్ ఆ ట్రాన్స్జెండర్తో పాటు బయటికి వెళ్ళి తిరుగుతూ తన లైఫ్ ఎలా ఉంటుందో చూస్తూ ఉంటాడు. అక్కడ ఆ ట్రాన్స్జెండర్ని అందరూ సెక్సువల్గా హెరాస్ చేయడం, ఇంకా అవమానించి కొట్టడం గణేష్ చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఆ ట్రాన్స్జెండర్ గణేష్తో, చూసావమ్మా బతుకులు ఇలానే ఉంటాయి, ఇది చూడ్డానికే నిన్ను తీసుకొచ్చాను, నువ్వు ఏమైనా చేయి కానీ మాలా మాత్రం మారొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో గణేష్ ఫాదర్ ఇంట్లో దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతని బెడ్ కింద గణేష్ పడేసిన టాబ్లెట్స్ చూస్తాడు. ఇంకా గణేష్ బ్యాగ్ చెక్ చేస్తే అతని బ్యాగ్లో రబ్బర్ బ్యాండ్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్, ఇంకా ముఖ్యంగా అమ్మవారి ఫోటో ఉంటుంది. అదే గణేష్ నాన్న ట్రాన్స్జెండర్ ఇంట్లో చూస్తారు కదా, ఆ ఫోటో. ఇంకా గణేష్ నాన్న బాధతో అవన్నీ ముందు పెట్టుకుని గణేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గణేష్ రాగానే మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు చనిపోతారు, నువ్వు నా కొడుకుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అంటాడు. ఇంకా గణేష్ తన నాన్న మాటలకి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ముంబై వచ్చేస్తాడు. ముంబైలో ఒక ట్రాన్స్జెండర్ గ్రూప్తో కలుస్తాడు. వాళ్ళు గణేష్కి ఫ్రాక్ వేసి సిగ్నల్స్ దగ్గర అడుక్కునేలా చేపిస్తారు. అది అంతా చూసిన గణేష్కి అది నచ్చక తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కానీ గణేష్ అక్క గణేష్ని, నువ్వు ఇలా చేయడం నాన్న తట్టుకోలేకపోతున్నారు, మీరు ఇద్దరు దూరంగానే ఉండండి అని చెప్పి పంపించేస్తుంది. ఇలా గౌరీ తన నాన్న నుండి దూరంగా వచ్చేసా అని అమాండాకి చెప్తుంది. ఇంకా తన నాన్నతో ఒకసారి మాట్లాడదామని తన నాన్నకి కాల్ చేసి, మేము ఓటర్ ఐడి డీటెయిల్స్ కోసం కాల్ చేస్తున్నాము, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో చెప్తారా అని గౌరీ అడగగా తన నాన్న, నేను ఒక్కడినే ఉంటున్నాను, ఒక కూతురు ఉంది, పెళ్ళైపోయి వెళ్ళిపోయింది, తను కూడా ఒక పోలీసే, ఇంకా కొడుకు ఉండేవాడు కానీ చనిపోయాడని చెప్తాడు. ఇది విన్న గౌరీ చాలా ఏడుస్తుంది. ఇంకా గౌరీ మళ్ళీ నేను ముంబై వచ్చేసాను, చూస్తూ ఉండగానే 7 ఏళ్లు గడిచిపోయాయి, అప్పుడే నాకు నవీన్తో పరిచయం జరిగింది అని చెప్పి చెప్తుంది. అప్పుడే అక్కడికి నవీన్ వస్తాడు. నవీన్ అండ్ గౌరీ జేకే అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. అతను గౌరికి ఫస్ట్ ఇంట్లో జాబ్ ఇస్తాడు. కానీ అతని ఇంటెన్షన్స్ తప్పు అని తెలుసుకున్న గౌరీ అక్కడ నుండి బయటికి వచ్చి ఎన్జిఓలో నుండి చదువుకుంటూ అక్కడ వాలంటీర్గా ఉంటుంది. ఇంకా మెయిల్ వెయిటర్గా కూడా ఒక షాప్లో వర్క్ కూడా చేస్తూ ఉంటుంది. అయితే గౌరీ అండ్ నవీన్ కలిసి ఎన్జిఓ వాళ్ళు కండక్ట్ చేసి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి ట్రాన్స్జెండర్స్ని కూడా ఇన్వైట్ చేసి సమానత్వం గురించి కలిసి మనం పోరాడాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన ఒక లేడీ, మేము వీళ్ళతో కలిసి పోరాడలేం, వీళ్ళకి మర్యాద తెలియదు, బయట ఎలా ఉండాలో తెలియదు అని అంటుంది. అది విన్న నర్గీస్ అనే ట్రాన్స్జెండర్, మాకు ఎలా ఉండాలో తెలుసు అని గొడవ పడుతుంది. గౌరీ నర్గీస్కి నచ్చజెప్పాలని చూసినప్పుడు నర్గీస్ అంటుంది, ఇదంతా నీ వల్లే జరిగింది, నీకు మా బాధల గురించి ఏం తెలుసు, మగాడిలా వెళ్ళి పనిచేయడం కాదు, ఒకసారి మాలా మారి చూడు, కష్టాలేంటో తెలుస్తాయని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా నవీన్ గౌరీతో, నువ్వు వాళ్ళ కోసం చాలా పోరాడుతున్నావు కానీ వాళ్ళకి అది అర్థం కావట్లా,
వాళ్ళకి నీ కష్టం తెలియాలంటే నువ్వు కూడా వాళ్ళలాగా మారి చూపించు అంటాడు. ఇంకా గౌరీ నవీన్తో నేను చప్పట్లు కొట్టను, కొట్టేలా చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా గౌరీ బాగా ఆలోచించి ఆపరేషన్ చేపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఉన్న నర్స్ ఈ ఆపరేషన్ చాలా రిస్క్, సో మీకేం జరిగినా మా బాధ్యత కాదంటూ ఒక ఫామ్ ఫిల్ చేసి సైన్ చేయమంటుంది. ఆ ఫామ్లో రిలేటివ్స్ అనే సెక్షన్ దగ్గర ఎవరి పేరు రాయాలో అర్థం కాక తన అక్కకి కాల్ చేస్తే ఇంట్లో లేదని తెలుస్తుంది. ఇంకా తన నాన్నకి కాల్ చేసినా ఏం మాట్లాడలేకపోతుంది. రిలేటివ్స్ కాలంలో సాయిబాబా అని, అడ్రస్ ఏమో ఎవ్రీవేర్ అని చెప్పి రాస్తుంది. ఇంకా గౌరీ జెండర్ మార్చే ఆపరేషన్ అయిపోతుంది. ఆపరేషన్ అయిపోయాక గౌరీ ఇంటికి వస్తుంది. తనకి జరిగే బాడీ చేంజెస్కి ఇబ్బంది పడుతుంది. ఆ టైంలో నర్గీస్ గౌరీకి సహాయంగా ధైర్యంగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో గౌరీ అక్క తన నాన్నకి గణేష్ జెండర్ ఆపరేషన్ చేపించుకున్నాడని చెప్తుంది. ఇంకా తన నాన్న కొడుకు చనిపోయాడని పిండం పెట్టేస్తాడు. ఇంకోవైపు గౌరీ తన నామకరణ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. నర్గీస్ మరియు ఇంకా మిగతా ట్రాన్స్జెండర్స్ గౌరీకి నామకరణ ఫంక్షన్ చేస్తారు. ఆ టైంలో గౌరీ దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటంటే ఒక ట్రాన్స్జెండర్ని పోలీసులు దారుణంగా కొడుతున్నారని. ఇది తెలుసుకున్న గౌరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే మున్నా అనే ట్రాన్స్జెండర్ని పోలీసు వాళ్ళు బాగా కొట్టి ఉంటారు. ఇంకా పోలీసులను వదిలేయమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వినరు. గౌరీ అంటుంది అప్పుడు, మీరు వదిలేయకపోతే ఈ న్యూస్ వైరల్ చేస్తాను, మీరు కావాలనే కొడుతున్నారని న్యూస్లో వేపిస్తా అని చెప్పి బెదిరిస్తుంది. ఇంకా పోలీసులు భయపడి మున్నాని వదిలేస్తారు. మున్నాని అసలు ఏం జరిగిందని అడుగుతుంది గౌరీ. అప్పుడు మున్నా నా గురువుతో గొడవైంది, ఇంకా అక్కడి నుండి పంపించేశారు, 3 రోజుల నుండి ఏం తినలేదు. అప్పుడే హైవే మీద 2 డ్రైవర్స్ దగ్గర పడుకున్నా, 50 రూపాయలు వచ్చాయి, దానితో ఏమైనా తిందామని వెళ్దాం అనుకునే లోపు పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. స్టేషన్లో అబ్బాయిలని అబ్బాయిల్లా, అమ్మాయిలను అమ్మాయిల్లా చూస్తున్నారు, మనల్ని మనుషుల్లా కూడా చూడట్లేదని చెప్పి చెప్తుంది. ఇంకా గౌరీ తనను కాపాడడంతో మున్నా ఎమోషనల్గా గౌరీని అమ్మ అని పిలుస్తుంది. అదంతా చూసిన నర్గీస్ గౌరీ మంచితనం చూసి గౌరీని అభిమానిస్తుంది. ఇంకా గౌరీ మున్నాని ఇంటికి తీసుకెళ్తుంది. ఒకరోజు రాత్రి మున్నా గౌరీ దగ్గరికి వచ్చి వాళ్ళ గల్లీలో ఒక ఆవిడ చనిపోయిందని, ఆవిడకి ఒక పాప ఉంది, ఆ పాపని అప్పుల వాళ్ళు అమ్మాలనుకుంటున్నారని చెప్తుంది. ఇంకా గౌరీ వెళ్ళి ఆ పాపని కాపాడి తన అమ్మగా పెంచుతుంది. ఇలా తను పాపతో హ్యాపీగా ఉంటుంది. కొన్ని రోజులకి గౌరీ ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది. తను పెంచుకుంటున్న పాప గుంజన్ని కూడా ఆ స్కూల్లోనే చదివిస్తుంది. ఒకరోజు గుంజన్ అండ్ గౌరీ స్కూల్ నుండి వస్తున్నప్పుడు బయట గౌరీ అక్క తన బాబుతో కనపడుతుంది. గౌరీని తన అక్క కొడుకు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు అత్తయ్యన్రా అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ గౌరీ అండ్ తన అక్క మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే గౌరీ అనే ట్రాన్స్జెండర్ స్కూల్లో టీచర్గా వర్క్ చేయడం తెలుసుకున్న ఒక రిపోర్టర్ స్కూల్కి వచ్చి గౌరీ పిక్ని తీసుకొని న్యూస్ పేపర్లో వేస్తారు. ఈ విషయాన్ని నర్గీస్ చాలా ఆనందంగా అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా చేస్తున్న టైంలో నర్గీస్ గురు అనే ట్రాన్స్జెండర్కి కూడా ఈ విషయం చెప్తుంది. గురుకి గౌరీ ఇలా హ్యాపీగా గొప్పగా పాపులర్ అవ్వడం నచ్చదు, ఏదో ఒకటి చేస్తా ఈ విషయాన్ని అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో నవీన్ గౌరీని పిలిచి ఒక లెటర్ చూపిస్తాడు. అదేంటంటే యుఎస్లోని ఒక కాలేజ్ వాళ్ళు నువ్వు చేసే పనులకి ఇంప్రెస్ అయ్యి నిన్ను సత్కరించడానికి ఇన్విటేషన్ ఇచ్చారు. నువ్వు గనక అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇస్తే ట్రాన్స్జెండర్స్ గురించి అందరికీ తెలిసి ఇక్కడి వాళ్ళు కూడా మీ ఆశయాలను మిమ్మల్ని గౌరవించే ఛాన్స్ ఉందని చెప్తాడు. ఇంకా గౌరీ యుఎస్కి వెళ్తుంది. గౌరీ తిరిగి వచ్చినప్పుడు తన గ్రూప్ వాళ్ళంతా చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తారు. యుఎస్ నుంచి వచ్చిన గౌరీ తన కమ్యూనిటీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకుంటుంది. ఇంకా వాళ్ళకి నైట్ క్లాసెస్ అరేంజ్ చేసి మనం ఇలా చప్పట్లు కొట్టుకుంటూ తిరగకూడదు, మన జీవితాలు మారాలంటే మనం చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలంటుంది. నెలకి 8,000 దాకా జీతం వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇదంతా విన్న ఒక ట్రాన్స్జెండర్ మేము రోజు చప్పట్లు కొట్టి అడిగితే 9,000 పైన వస్తాయి, పోవే అని చెప్పి గౌరీని హీనంగా మాట్లాడి చదువు అనుకుంటూ వెటకారంగా వెళ్ళిపోతుంది. గౌరీ దగ్గర బోలా అనే ట్రాన్స్జెండర్ ఉంటూ తన పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. బోలా గౌరికి చాలా నమ్మకస్తురాలు. తన గౌరికి ఒక రోజు పాన్ తీసుకొస్తుంది. అప్పుడే అక్కడికి నర్గీస్ వచ్చి పాన్ తీసుకొని బోలాతో నేను దీనిని తినొచ్చా, ఓకేనా అంటూ డౌట్గా అడుగుతుంది. అప్పుడు బోలా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ నర్గీస్ తనని కొట్టి పంపించేస్తుంది. తర్వాత నర్గీస్ చెప్తుంది ఈ బోలా పాన్లో విషం కలిపింది, మెడికల్ షాప్ దగ్గర చూసినప్పుడే డౌట్ వచ్చిందని చెప్తుంది. అది విన్న గౌరీ షాక్ అయ్యి నన్నెందుకు చంపాలనుకుంటుంది అని అడుగుతుంది. అప్పుడు నర్గీస్ తన గురువుకి నువ్వు ఇలా మంచి చేస్తూ ఎదగడం నచ్చలా, అందుకే ఇలా చేశారని చెప్తుంది. నేనున్నాగా నీకేం అవ్వనివ్వను అని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ డే నర్గీస్ గౌరీతో తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని తను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తుంది. ఇది విన్న గౌరీ హ్యాపీగా వాళ్ళకి బ్లెస్ చేస్తుంది. కట్ చేస్తే ఒక వ్యక్తి చిన్న బాబుతో గౌరీని వెతుక్కుంటూ వస్తాడు. అతను గౌరీని కలిసి ఈ బాబుని ఎవరో నది ఒడ్డున వదిలేశారు అని గౌరీకి అప్పగిస్తాడు. ఇలా అనాథ పిల్లల్ని చూసిన గౌరీ బాధతో అనాథల కోసం సఖీ అనే ఫౌండేషన్ క్రియేట్ చేసి
చేసి అనాథలను చూసుకుంటూ ఉంటుంది. ఇది చూసిన మున్నా ఒకరోజు ఇలా చేస్తూ ఉంటే పిల్లలు ఎక్కువైపోయి మీకు బాధ్యత కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అంటుంది. ఇంకా గౌరీ బాగా ఆలోచించి నవీన్తో కలిసి గవర్నమెంట్ ఆఫీస్ అండ్ కోర్ట్స్కి వెళ్ళి నేను సెక్స్ వర్కర్స్ అండ్ అనాథ పిల్లల కోసం ఇల్లు కట్టాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతుంది. అది విన్న లాయర్ ఒక ట్రాన్స్జెండర్ ఇలా చేసే అధికారం లేదు, నిజానికి ట్రాన్స్జెండర్స్కి దత్తత తీసుకునే రైట్, డ్రైవింగ్ లైసెన్స్ రైట్, చివరికి డెత్ సర్టిఫికేట్ కూడా రాదని చెప్పి చెప్తాడు. మీకు గవర్నమెంట్ పథకాలు రావని చెప్తాడు. ఇవన్నీ మారాలంటే ఏం చేయాలని గౌరీ అడగగా ఆ లాయర్ మీరు దీనికోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, జడ్జిమెంట్ మీకు ఫేవర్గా రాకపోతే మళ్ళీ మీకు పోరాడే ఛాన్స్ లేనట్టు, మీ సమయం శ్రమ అన్నీ వేస్ట్ అయినట్టే అని చెప్తాడు. ఇంకా గౌరీ పిటిషన్ వేయాలనుకుంటుంది. ఆ లాయర్ కూడా గౌరీకి తోడుగా ఉంటాడు. నెక్స్ట్ ఇంకా లాయర్ కోర్టులో ట్రాన్స్జెండర్స్కి వాళ్ళ హక్కులు ఇవ్వండి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వమని కోర్టు వారిని అడుగుతాడు. ఇంకోవైపు గౌరీ ఒక టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొంటుంది, ట్రాన్స్జెండర్స్కి హక్కులు ఇవ్వొచ్చా లేదా అని. ఆ డిబేట్లో గౌరీని అడుగుతారు, మీలో కొంతమంది బయట ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు, బిచ్చం అడుగుతారు, మిమ్మల్ని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారని. అప్పుడు గౌరీ కొంచెం కొంచెంగా యాక్సెప్ట్ చేస్తారు, స్వతంత్రం కూడా వెంటనే రాలేదు కదా, పోరాడాలి అంటుంది. అప్పుడు డిబేట్లో ఉన్న ఆవిడ ట్రాన్స్జెండర్స్ని చూస్తే అందరికీ భయమేస్తుంది, ఇంకా వాళ్ళతో ఎలా సమానంగా ఉండాలి అని అంటుంది. అప్పుడు గౌరీ భయమా, అసలు భయం అంటే ఏంటో మీకు తెలుసా, ట్రాన్స్జెండర్స్కి అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది, కానీ ఆ కుటుంబాలు వాళ్ళని దూరంగా పెట్టినప్పుడు, ఎవరూ మాట్లాడనప్పుడు వాళ్ళకి ఈ లోకంలో ఎవరూ లేరని వాళ్ళ మనసులో జరిగే యుద్ధమే భయం. వాళ్ళు ఇలా మారడానికి వాళ్ళ ప్రాణాలే పణంగా పెట్టి మారాలి. ఈ దేశంలో కుక్కలకు కూడా సెన్సస్లో చోటు ఉంది, కానీ ట్రాన్స్జెండర్స్కి లేదు. ఇలాంటి దేశంలో బతకడమే భయమని అంటుంది. ఇంకా అక్కడ డిబేట్ చేస్తున్న వాళ్ళంతా చప్పట్లు కొడతారు. డిబేట్ చేసే అతను గౌరీ మాటలు నచ్చి తనతో నేను ఇప్పటి నుండి నా ఆఫీస్లో అర్హత ఉన్న ట్రాన్స్జెండర్స్ని రిక్రూట్ చేసుకుంటా అంటాడు. గౌరీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడ గౌరీకి మున్నా నుండి కాల్ వస్తుంది. అది ఏంటంటే నర్గీస్ బాయ్ ఫ్రెండ్ నర్గీస్ని మోసం చేశాడని, నర్గీస్ సూసైడ్ చేసుకుని చనిపోయిందని. గౌరీ హాస్పిటల్కి రాగానే మున్నా చెప్తుంది తను నర్గీస్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేలోపు చనిపోయిందని. గౌరీ నర్గీస్ని చూడ్డానికి వెళ్ళేసరికి అక్కడ నర్గీస్ని హాస్పిటల్ వాళ్ళు టాయిలెట్స్ బయట చెత్తకుండి పక్కన కింద పడుకోబెడతారు. ఇది చూసిన గౌరీ హాస్పిటల్ వాళ్ళతో గొడవ పడుతుంది. అక్కడ స్ట్రెచెస్ ఉన్నా కూడా నా ఫ్రెండ్ డెడ్ బాడీని ఎందుకు ఇలా కింద పడుకోబెట్టాలని అడుగుతుంది. అక్కడున్న డాక్టర్ ఇక్కడ ఏవి నా చేతుల్లో లేవంటాడు. అప్పుడు గౌరీ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళనే పిలువు, ఇది తప్పు అంటుంది. కానీ ఆ డాక్టర్ గొడవ చేయకుండా వెళ్ళమంటాడు. అప్పుడు గౌరీ మీ హాస్పిటల్ డీన్ని పిలువు, మాకు క్షమాపణ పత్రం వచ్చేదాకా ఇక్కడ నుంచి వెళ్ళమంటుంది. అప్పుడు ఆ డాక్టర్ ఎవరూ రారు, ఏం చేసుకుంటావో అది చేసుకొని, ఇలాంటి వాళ్ళని చూసి నేనేం భయపడిన అంటాడు. ఇంకా గౌరీ ఎవరికో కాల్ చేస్తుంది. కట్ చేస్తే ఆ డాక్టర్ డీన్కి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు. అప్పుడు డీన్ వాళ్ళని టచ్ చేయకు, వాళ్ళు కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు, అలా వెళ్ళకపోతే రేపు పొద్దున వచ్చే మున్సిపాలిటీ వ్యాన్లో శవాన్ని పడే అంటాడు. ఇంకా గౌరీ తన అనుచరులతో హాస్పిటల్ ముందు ధర్నా చేస్తుంది. అప్పుడు మున్నా నర్గీస్ బాడీ తీసుకొని వెళ్ళిపోదాం అంటుంది. కానీ గౌరీ మనం సమానంగా జీవించలేకపోతున్నాం, కనీసం సమానంగా చావలేమా, నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను అంటుంది. కాసేపటికి వర్షం పడడంతో అందరూ లేచి వెళ్ళిపోతారు. గౌరీ మాత్రం ఎంతసేపైనా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంకా తనను చూసి మిగతా వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ వచ్చి కూర్చుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది, అయినా గౌరీ వాళ్ళంతా అక్కడే కూర్చొని ఉంటారు. ఇంకా డీన్ గౌరీని లోపలికి పిలుస్తాడు. అక్కడ డీన్తో గౌరీ మాకు క్షమాపణ పత్రం ఇచ్చి తప్పు ఒప్పుకోండి, లేదా మీడియాకి మీరు చేసిందంతా చెప్పి పరువు తీస్తాను అంటుంది. కానీ డీన్ ఒప్పుకోడు. ఇంకా అప్పుడే అక్కడికి మీడియా వస్తుంది. గౌరీ అది చూసి మీరిప్పుడు లెటర్ ఇవ్వకపోతే నా చీర విప్పేసి నేను ఇలానే బయటికి వెళ్తాను, మీ పరువంతా పోతుంది అంటుంది. ఇంకా డీన్ క్షమాపణ పత్రం ఇచ్చి నర్గీస్ బాడీని మర్యాదగా పంపిస్తాడు. ఇలా జరిగిందంతా అమాండాకి చెప్తారు. ఇంకా నవీన్ చెప్తాడు తను ఒక గే అని, తను చాలా బాధ దుఃఖం అనుభవించాను అని, కానీ గౌరీని చూశాక నాది కూడా ఒక కష్టమేనా అని అనిపించింది అని అంటాడు. ఇంకా దేశమంతా సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాదనలన్నీ విన్న జడ్జ్ గారు ట్రాన్స్జెండర్స్ని త్రిలింగంగా గుర్తింపు తెస్తూ వాళ్ళకి ఒక గౌరవం రావాలని తీర్పు ఇస్తారు. ఇది విన్న కమ్యూనిటీ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. గౌరీ కూడా హ్యాపీ అవుతుంది. ఇంకా గౌరీ మీడియాతో ఎమోషనల్గా నాకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, వాళ్ళు నాకు ప్రేమించడం రక్షించడం రెండూ నేర్పించారు, నేను ఇవాళ రెండూ చేశాను, నాతో ఈ పోరాటంలో ఉన్న అందరికీ థ్యాంక్స్ అని చెప్తుంది. ఇదంతా గౌరీ నాన్న అక్క టీవీలో చూస్తూ ఎమోషనల్ అవుతూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇలా సిరీస్ ఎండ్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe.